కథ పేరేం పేరు? కోడి కుందేలు. కోడి కుందేలు ఎట్లుండేవి? చాలా స్నేహంగా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండేవి. అయితే ఒకరోజు అడవిలో వెళ్తూ ఉంటే ఏం గింజలు కనబడ్డాయి? పుచ్చకాయ గింజలు. కర్బూజా పండు చూసారు కదా, ఆ కర్బూజా పండు గింజలు కనబడ్డాయంట. అయితే కోడి కుందేలు మంచి ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటూ వెళ్తే పుచ్చకాయ గింజలు కనబడితే కోడి ఏం చేసింది? దబ్బ తినేసింది కదా. కోడేమో దబ్బ తినేసింది. కుందేలు ఏం చేసింది? కొన్ని గింజలు తీసుకుపోయి కుందేలు మట్టిలో పాతేసింది. అయితే తర్వాత రోజు ఏమైంది? మంచిగా వాన పడ్డదంట. 2 రోజుల తర్వాత గింజలు ఏమయ్యాయో అని కుందేలు వచ్చి చూసింది. గింజలు దాపెట్టింది కదా కుందేలు, కాన్సన్ట్రేట్ ఇక్కడే. గింజలు మట్టిలో పాతి పెట్టింది కదా, వాన పడ్డది మరుసటి రోజు. వాన పడ్డాక 2 రోజులు అయినాక ఏమనుకున్నది కుందేలు? నేను ఆ రోజు గింజలు మట్టిలో పాతి పెట్టినా ఏమయ్యాయో ఏమని కుందేలు ఆలోచన చేసింది. అయితే దానికి ఆ గింజల్లోంచి చిన్న చిన్న మొలకలు రావడం కనిపించింది. కుందేలు పోయి చూసింది. అయితే బయటికి మొలకలు వచ్చినాయంట. మొలక వస్తుందా రాదా? మనము ఏదైనా గింజ భూమిలో పెట్టి, మన అమ్మలు పెడతారు, భూమిలో గింజ పెట్టి వాటర్ పోస్తే 2 రోజులు అయినాక బయటకి చిన్నగా మొలకెత్తదా? మనకు పాట తెలుసు కదా, చిన్ని విత్తనము భూమి లోపల నిదురపోయెను, వాన వచ్చెను దాని లేపెను, నేను లేచెద అంటారు కదా. అంటే ఎండగొట్టినా లేవదు, గాలి వచ్చినా లేవదు, వాన పడే వరకు నేను లేస్తా అంటది. అంటే ఏదైనా గింజ లోపల పెట్టినప్పుడు అది వాన పడితేనే బయటికి చిన్నగా మొలకెత్తుతుంది కదా, అవునా కాదా? అట్లా చిన్న చిన్న మొలకలు బయటకు వచ్చినాయంట. అది చూసి కుందేలు చాలా సంతోషించిందంట. వెంటనే కుందేలు కోడిని పిలిచి, ఒక ఫ్రెండ్ కదా కోడి ఇక రా అని కుందేలు పిలిచిందంట. నువ్వేమో ఆకలిగా ఉందని ఆ రోజు గింజలన్నీ తినేసావు, కానీ నేనేమో మళ్ళీ తినడానికి పుచ్చపండ్లు కావాలి కదా అని కొన్ని గింజలను పాతి పెట్టాను. ఇప్పుడు వాటిని చూడు అని అన్నది కుందేలు కోడిని. మొలకల్ని చూసి కోడి చాలా సంతోషించింది. ముందు మనం తినడానికి పనికొస్తాయని ఎంత బాగా ఆలోచించావు, గింజలను పాతి చాలా మంచి పని చేశావు అని కోడి కుందేలుని మెచ్చుకుంది. అప్పుడు కోడి దబదబ తినేసింది. కుందేలు ఏం చేసింది? భూమిలో పెట్టింది. అవి ఇప్పుడు ఏమైనాయి? చిన్న చిన్న మొలకలుగా వచ్చినాయి. కోడిని పిలిచింది కుందేలు. పిలిచి, కోడి కర్రా, నువ్వు ఆ రోజు అన్ని గింజలన్నీ తింటివి, నేనేమో భూమిలో పాతి పెట్టినా, మనకు రేపు మళ్ళీ పెద్దగా చెట్టు అయ్యి మనకు పుచ్చపండ్లు ఇస్తుందని నేను గింజలు దాపెడితే అవి చెట్లు అయినాయి, నువ్వేమో అప్పుడు తినేసినావు అని అంటే, అవును కదా కుందేలు, నువ్వు మంచి పని చేసినావు, నువ్వు భవిష్యత్తు గురించి అంటే రేపు మనకు చెట్లు ఉంటాయో రావో, మనకు పండ్లు ఇంకా చాలా పండ్లు రావాలి అన్నట్టు నువ్వు గింజలు తీసుకుపోయి భూమిలో పెడితే అవి చెట్లలాగా మొలిచినాయి, నేనేమో తినేసిన, నువ్వు చాలా గ్రేటు, నువ్వే చాలా మంచిదానవు అని కోడి కుందేలులో మెచ్చుకున్నదంట. కుందేలు కోడి మొలకెత్తుతున్న చిన్న చిన్న మొలకలకు రోజు నీళ్ళు పోసేది. కోడి కుందేలు ఇద్దరు కలిసి చిన్న చిన్న మొలకలు అయినాక గింత వాటికి రోజు నీళ్ళు పోసేదంట. ఆ చిన్న చిన్న మొలకలు పెద్దవై కోరిడని పుచ్చకాయలు కాసినాయంట. ప్రతిరోజు కోడి కుందేలు కలిసి హాయిగా పుచ్చకాయలు తిన్నాయి. పుచ్చకాయల కోసం మళ్ళీ కొన్ని గింజలను మట్టిలో పాతి పెట్టాయి. అర్థమైందా? అంటే మీరు కూడా ఏం చేస్తారు? ఏవైనా పండు తింటారు, సీతాఫల పండు కానీ మామిడి పండు కానీ తింటారు. తిని పడేస్తారా? భూమిలో పెడతారా? భూమిలో పెడితే మనకు ఏమొస్తాయి? చెట్టు అవుతుంది. చెట్టు అయ్యి ఏం చేస్తుంది? మనకు పండుగ వస్తాయి కదా. మీరు ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైనా సరే మీ తల్లిదండ్రులు ఏమైనా పండు తెస్తే దానిలో గింజ గిట్లా ఉంటే ఆ గింజను భూమిలో పెట్టాలి. పెడితే మనకేమవుతుంది? చెట్టు అవుతుంది. చెట్టు నుంచి మనకేమొస్తాయి? పండ్లు వస్తాయి. మనం ఒక్క పండు తినేది పోయి మన చెట్టు అయితే మస్తు జామ పండు తినచ్చు. మా ఇంటికాడ జామ చెట్టు ఉంది. ఒక్క చిన్న విత్తనం భూమిలో వేస్తే చెట్టు అయింది. ఇప్పుడు మస్తు జాంకాయలు కాస్తున్నా లేదా మా ఇంటికాడ? చేసినా లేదా? ఒక్క జాంకాయలో ఉన్నది ఒక్క విత్తనం. అవి చాలా ఉంటావా లేవా? జాంకాయలు చాలా విత్తనాలు ఉంటాయా లేవా? మస్తు ఉంటాయి కదా జాంకాయల విత్తనాలు. ఒక్క విత్తనం
పుచ్చపండు తీసుకొని భూమిలో పెట్టిన నేను, చెట్టు పెద్దగా అయ్యింది, చాలా జాంకాయలు వస్తున్నాయి. అంటే ఒక్క విత్తనం వల్ల పెరిన్ని జాంకాయలు వస్తున్నాయా లేదా? మీరు కూడా మీ పేరెంట్స్ పండ్లు తెస్తే తిని దానిలో ఉన్న విత్తనాలను భూమిలో పెట్టాలి. భూమిలో పెట్టి మీరు ఏం చేయాలి? వాళ్ళ నీళ్ళు పోయాలి. నీళ్ళు పోయంది చెట్టు అవుతుందా? కాదు. కాబట్టి మీరు గింజ పెట్టాలి, నీళ్ళు పోయాలి. అప్పుడు చెట్టు పెరిగింది, నువ్వు కొంచెం పెద్దగా అయినాక మళ్ళీ జాంకాయలు కాస్తాయి. అవునా కదా? సూపర్. క్లాప్స్ కొట్టండి అందరు. క్లాప్స్. గివ్ మీ బిగ్ క్లాప్స్.